కృష్ణ ప్రభుజీ ధన్యవాద ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాద ప్రణామాలు. హరే కృష్ణ అండి, అందరికి దండవత్ ప్రణామం అండి. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ అందరికి దండవత్ ప్రణామం అండి. అందరికి ఈరోజు భగవత్ కథ కృష్ణ కథకి స్వాగతం సుస్వాగతం. హరే కృష్ణ ఈరోజు ఆదివారం పూట దండవత్ ప్రణామం. ఆదివారం మనకి ప్రభుపాదుల వారి యొక్క ప్రచారంలోకి ఎక్కువ మంది భక్తులను తీసుకోవడానికి, మందిరాలు తీసుకోవడానికి కానీ సెంటర్స్ కానీ ఈరోజు మంచి అవకాశం. అలాగే ఈ రోజు మన పిల్లలు కూడా ఇంట్లో ఉంటారు, వాళ్ళకి సేవలు ఉంటాయి, మాతాజీకి చాలా ఎక్కువ సేవలు ఉంటాయి. ఇటువంటి సేవల సమయంలో కూడా మనం ఎలా భక్తి చేయవచ్చు అనేది ఈ శ్లోకం ద్వారా మనం అర్థం చేసుకున్నాము. ముందుగా మంగళాచరణ చేసుకొని తర్వాత స్టార్ట్ చేసుకున్నాం. ఓం అజ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిని నామినే. నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం భగం లంఘయితే గురు యత్ కృపాకరం తమహం వందే శ్రీ గురుం దినతారిణం పరమానందమయం వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. अनंत कोटि वैष्णव भक्त की जय, नामाचार्य हरिदास ठाकुर की जय, शील प्रपात की जय, शील गुरुदेव की जय, गौर प्रेमानंदे हरि हरि. हरे कृष्ण అందరికీ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభు ప్రణామాలు. హరే కృష్ణ అందరికీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ అందరికీ ప్రణామాలు. భక్త సంఖ్యలు తక్కువగా ఉన్నట్టుంది. మనము ఈరోజు శ్రీ భగవద్గీత యథాతథము 3వ అధ్యాయము 7వ శ్లోకాన్ని గురించి కృష్ణ కథ చర్చించుకుందాం. మాతాజీ నా మాట వినబడుతుందండి? బానే వినిపిస్తుంది. హరే కృష్ణ వినిపిస్తుందండి. హరే కృష్ణ ధన్యవాదాలు. ఈరోజు చాలా మంచి శ్లోకము. భగవద్గీతలో అన్ని శ్లోకాలు చాలా అత్యంత రమణీయంగా ఉంటుంది. ఈరోజు మనం 7వ కర్మయోగంలో 7వ శ్లోకం చూస్తున్నాము. ఇంద్రియాణి మనసా నియమ్యవతే అర్జున కర్మేంద్రియే కర్మయోగం అసక్తః స విష్యతే. ఇంద్రియాణి మనసా నియమ్యారవతే అర్జున కర్మేంద్రియే కర్మయోగం అసక్తః స విష్యతే. ఓ అర్జున, అట్లు కాక మనస్సుచే క్రియాశీలకమైన ఇంద్రియములను నిగ్రహించటకు యత్నించి ఆసక్తి లేని వారివై కర్మయోగము కృష్ణ చైతన్యమును ఆరంభించు శ్రద్ధావంతుడు అత్యుత్తముడు. చాలా అద్భుతమైన శ్లోకం అండి. ఓకే, మీ బంగారు మాతాజీ గారు దయచేసి ప్రణామాలు. శ్లోకం చదవమంటారా ప్రభు? చదవండి మాతాజీ. యస్త్రీంద్రియాణి మనసా నియమ్యారవతే అర్జున కర్మేంద్రియ కర్మయోగ మస్తక సవిశస్యతే. అట్లుగాక మనసు చేత క్రియాశీలక ఇంద్రియములను నిగ్రహించడానికి యత్నించి సంగత్వం లేని వాడే కర్మయోగమును అంటే కృష్ణ భక్తి రసభావన యందు ఆరంభించి శ్రద్ధావంతుడు అత్యుత్తముడు. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. లక్ష్మీ శ్రీనివాస మాతాజీ.
హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. యస్వింద్రియాణి మనసా నియమ్యారభతే అర్జున కర్మేంద్రియై కర్మయోగం అస్తక సవిశేష్యతే. ఇంకొక ప్రక్క శ్రద్ధావంతుడైన వాడు మనస్సుచే కర్మేంద్రియములను నిగ్రహించి సంగత్వము లేకుండా కృష్ణ భక్తి భావనలో కర్మయోగమును ప్రారంభిస్తే అత్యుత్తముడవుతాడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. స్వప్నలత మాతాజీ గారు చదువుతారు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్. యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియై కర్మయోగం అసక్త సహ విశిష్యతే. ఇంకొక ప్రక్క శ్రద్ధావంతుడైన వాడు మనస్సుచే కర్మేంద్రియాలను నిగ్రహించి సంగత్వము లేకుండా అంటే కృష్ణ భక్తి భావనలో కర్మయోగమును ప్రారంభిస్తే అత్యుత్తముడు అవుతాడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే. లక్ష్మి మాతాజీ గారు యొక్క భాష్యాన్ని ఒకసారి చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలండి. హరే కృష్ణ. భాష్యంపై శ్రీల ప్రభుపాదుల వారికి జై. విచ్చలవిడి జీవితం ఇంద్రియ భోగం కొరకు కపటయోగిగా అవడానికి బదులుగా స్వంత వృత్తిలో ఉండి జీవిత ప్రయోజనాన్ని నెరవేర్చడం చాలా ఉత్తమం. భవబంధ విముక్తిని పొంది భగవద్రాజ్యములో ప్రవేశించడమే జీవిత ఉద్దేశ్యం. ప్రధాన స్వార్థగతి అది అంటే స్వలాభ లక్ష్యం విష్ణువును చేరడమే. ఈ జీవిత లక్ష్యాన్ని పొందడంలో మనకు తోడ్పడడానికి సమస్తమైన వర్ణాశ్రమ విధానము తయారు చేయబడింది. గృహస్థుడు కూడా కృష్ణ భక్తి భావంలో నియమిత సేవ ద్వారా ఈ గమ్యాన్ని చేరుకోగలుగుతాడు. ఆత్మానుభూతికై మనిషి శాస్త్రాలలో నిర్దేశించినట్లుగా నియమిత జీవితాన్ని గడుపుతూ సంగత్వము లేకుండా తన వృత్తిని కొనసాగిస్తూ ప్రగతిని సాధించగలుగుతాడు. ఈ పద్ధతిని అనుసరించే శ్రద్ధావంతుడు అమాయక జనులను మోసగించడానికి ప్రదర్శన మాత్రమైన ఆధ్యాత్మికను చేపట్టే కపటి కన్నా ఉత్తమ స్థితిలో ఉన్నవాడు కేవలము జీవికను సంపాదించడానికి ధ్యానం చేసే కపట ధ్యాన పరుని కంటే శ్రద్ధగా వీధిలో ఊడ్చేవాడు అత్యుత్తముడు. హరే కృష్ణ. దండవత్ ప్రణామాలు ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ అండి. శశికళ మాతాజీ గారు దయచేసి 5వ శ్లోకము 6వ శ్లోకము రెండు ఒకసారి చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. 3వ అధ్యాయం 5వ శ్లోకం. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠ్యంత కర్మకృత్ కార్యతే యవస కర్మ సర్వ ప్రకృతి జైర్గుణై. ప్రతి జీవుడు భౌతిక ప్రకృతి గుణముల నుండి పొందిన లక్షణములను అనుసరించే వివసుడై కర్మ చేయుటకు ప్రేరేపింపబడును కనుక ఏమి చేయకుండా క్షణకాలం కూడా ఎవరునూ ఉండలేడు. 6వ శ్లోకం. కర్మేంద్రియాణి సంయమ్య యయాస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచార సౌచ్యతే. కర్మేంద్రియములను నిగ్రహించినను మనస్సు చే ఇంద్రియార్థములను ధ్యానించువాడు నిశ్చయముగా తనను తాను మోసగించుకొనను. అట్టివాడు మిథ్యాచారి అనబడు. ధన్యవాదాలు ప్రభుజీ. హరే హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకాయ చక్షురున్మిలితం జన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ వరదే శ్రీమతే భక్తి వేదాంత స్వామికి నామిని నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశకారిణి జయ శ్రీ ప్రభుపాదుకి జై. హరే కృష్ణ అండి. మనము చక్కటి శ్లోకాలు చర్చించుకుంటున్నాము. ముఖ్యంగా గృహస్థులకి ఈ శ్లోకము చాలా ఇన్స్పిరేషన్ వస్తుంది. గృహస్థులు దీని నుంచి మనం నేర్చుకోవడానికి ఎంతో ఉపయోగం ఉంటుంది. మరి ఇంత ముందు శ్లోకాలకి ఈ శ్లోకానికి ఉన్న సంబంధం ఏమిటి? స్వామి ఎందుకు ఈ శ్లోకం చెప్పారు? 3.5 ఇప్పుడు మాతాజీ గారు, శశికళ మాతాజీ గారు ఎవరు కూడా శ్లోకం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎవరు కూడా క్షణకాలం కూడా పని చేయకుండా ఉండలేరు అని 3వ అధ్యాయం 5వ శ్లోకంలో చెప్తున్నారు. అంటే ఏంటి మనకి సంబంధం ఏంటంటే కనెక్షన్ ఈ శ్లోకానికి ప్రకృతి గుణాలు మనల్ని ఎలా ప్రయత్నిస్తాయి అంటే మనం నిజంగా చేసేయాలంటే పనిచేసేది చైతన్యంగా ఉండేది ఆత్మ. కానీ ఆత్మ మనకి ఏ చైతన్యంలో అంటే ఏ గుణంలో ఉంటే దాని ప్రకారం మనం పెంచేస్తాయి కనుక అందువల్ల మనం తీసుకోవాల్సింది అంటే పని ఆపటము అసాధ్యము. మనము పని చేస్తూనే ఉండాలి. అయితే ఎవరైతే జీవుడు ఉన్నాడో అతను ఏ గుణంలో ఉంటే ఆ గుణం ప్రకారము చేస్తూ ఉంటాడు. స్వామి చెప్పారు. 6వ శ్లోకంలో ఏం చెప్తారంటే మరి పనిని ఆపడం అసాధ్యం కాదని చెప్పారు. కానీ
పనిని ఆపేసేసి, అంటే బాహ్యంగా మనసులు కోరికలు ఉంచుకున్నారని కృష్ణుడు ఒక మాటతోటి నిందించాడు. విద్యాచారి వాయిస్ సరిగ్గా విద్యాచారి అని చెప్పేసి. వాయిస్ బ్రేక్ అవుతుంది ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. అందరికి అట్లాగే ఉందండి? ఎస్ ప్రభు, అందరికి మాకు అలానే ఉంది. వాయిస్ మీదైతే చెప్పేటప్పుడు మాట కట్ అవుతుంది కొంచెం. బాగానే ఉంది సిగ్నల్, మరి బయట కూర్చున్నాను. స్టార్టింగ్ లో బాగుంది ప్రభుజీ. చెప్పేటప్పుడే బాగా కట్ అవుతుంది. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇప్పుడు మీ మాట బాగా వినిపిస్తుంది వారికి. ఇప్పుడు బాగుంది ప్రభుజీ. ఓకే అండి, కొంచెం ఫ్యాన్ సౌండ్ అనుకుంటా. ఓకే అండి. ఇక్కడ ఏం చెప్పారంటే పనిని ఆపటం అసాధ్యము తెలిసి కూడా బలవంతంగా ఆపేవాడిని విద్యాచారి. అంటే పైకి చాలా ఏమీ అస్సలు ఏమి వినిపించట్లేదు ప్రభు. వినిపిస్తుంది కానీ ప్రభుజీ మాట అర్థం అవ్వట్ల. ఏం చెప్తున్నారనే తెలియట్లా. చాలా ఇదిగా ఉంది. ఒక్క నిమిషం మాత్రం. ఓకే అండి, ఓకే అండి. హరే కృష్ణ అండి. మాట్లాడుతుందండి అది అలాగే ఉంది ప్రభుజీ. బాగా అలాగే వినిపిస్తుంది. ఉంది, వినిపిస్తుంది కానీ అర్థం కాదు. బాగానే వినిపిస్తుందండి. ఓకే. ఇక్కడ చెప్పారు స్వామి, మన అలాగే వస్తుంది ప్రభుజీ. వినిపిస్తుంది కానీ మాట అర్థం బ్రేక్ అవుతుంది బాగా. బ్రేక్ అవుతుంది. చాలా కట్ అవుతుంది ప్రభుజీ, అసలు అర్థం కావట్లే. స్ట్రక్ అయిపోయింది. హరే కృష్ణ. హరే కృష్ణ అండి. మన్నించాలి. ఇప్పుడు బాగానే డిస్టర్బెన్స్ ఉందని చెప్పేసి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అండి. మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాము, ఎవరైతే మిథ్యాచారి అని చెప్పేసి స్వామి వాళ్ళందరినీ కూడా అలా తప్పు, అలా ఉండకూడదు, విద్యాచారి బలవంతం అని చెప్పేసి మన ఈ శ్లోకంలో చెప్తున్నారంటే, ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి చాలా మంచి. కర్మేంద్రియ కర్మ, అలాగే అసక్త, ఒక మంచి పదాలు చెప్పారు స్వామి. మనసును నియంత్రించి బాధ్యతను నిర్వహిస్తూనే కూడా ఫలాపేక్ష లేకుండా ఉండేవారు శ్రేష్ఠులు.
అంటే వారి వారి యొక్క మనస్సుని ఇంద్రియాలను నిగ్రహించుకోవటం ఉంటారు. అలాగే వారు తమ కర్తవ్యాన్ని పాటిస్తూనే ఉంటారు. ఫలాపేక్ష మీద ఉండదు, ఆసక్తి ఉండదు, ఫలం మీద ఆసక్తి ఉండదు. అటువంటి వారే శ్రేష్ఠులు అని చెప్పేసి అసలు ఎవరు ఉత్తమైన వారు చెప్పి ఈ శ్లోకంలో భగవంతుడు ఒక గైడెన్స్ మనకి ఇచ్చారన్నమాట. అంటే మనం 5-6 శ్లోకాలతో సమస్యకి ఏంటంటే మనం పని ఆపలేము, బలవంతంగా ఆపితే ఏం ఇబ్బందులు వస్తాయని దానికి పరిష్కారం ఇక్కడ చెప్పారంటే మన యొక్క ఇంద్రియాలన్నీ కూడా పని చెయ్యాలి, కానీ ఆసక్తి లేకుండా పని చేయాలని చెప్పి ఆ సమస్యకి పరిష్కారంగా ఇక్కడ మనకి ఈ శ్లోకం అని చెప్పేసి మనకు చెప్తున్నారు అనమాట. అందువల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన మనస్సుని ఎప్పుడు కూడా బలవంతంగా ఆపడం సరైన అది కాదు. దయచేసి ప్రపాద్ వారు చెప్పేది ఏంటంటే మీ మనస్సుని బలవంతంగా అణిచిపెట్టవద్దు. ఇప్పుడు పిల్లవాడు అల్లరి చేయటం అనేది వాడి సహజ లక్షణం, కానీ వాడికి సరైన వేరే స్పెషల్ ఇంకా వేరే పని ఉన్నట్టయితే అది అతని యొక్క మార్గాన్ని పక్క వెళ్ళిపోయి ఉన్నతమైన పనిలో పెట్టుకుంటారు. అందుకని మన మనసు దెయ్యాల కార్ఖానా కాబట్టి మనం దీనికి ఉన్నతమైన కృష్ణ చైతన్యాన్ని ఇచ్చినట్టయితే అప్పుడు అది సరైన మార్గనిర్దేశంలో వెళ్తుందని చెప్పేసి మనం దాన్నే యుక్త వైరాగ్యం అంటారని చెప్తారు అనమాట. అందువల్ల ప్రపోజ్ వారు చెప్పేదంటే ఈ శ్లోకం ద్వారా మనం సామాజిక బాధ్యతల నుంచి మనం పారిపోవాల్సిన అవసరం లేదు. మన పని మనం చేసుకుంటూనే, అంటే మనము కృష్ణ చైతన్యంలో ఉంటూ ఒక గృహస్థుడు తన వృత్తిని బాధ్యతలను నిర్వహిస్తూనే కృష్ణ చైతన్యంలో ఉండవచ్చు. చేతులు కాళ్ళు అంటే కర్మేంద్రియాలు పనిచేస్తున్నప్పుడు కూడా భగవంతుని సేవలో గనక ఉన్నట్టయితే అది కర్మయోగం అవుతుంది అని చెప్పారన్నమాట. ఇంకోటి ఏంటంటే ఆసక్త, ఫలాపేక్ష లేకుండా మనం చేసే ప్రతి పనికి లాభం అంటే సహజంగా జీతం కోరుకుంటారు రకరకాలుగా. మరి కానీ ఈ ఫలితాన్ని భగవంతునికై గనక ఉపయోగించినట్లయితే, భగవంతుడి సేవ కోసము, భగవంతుడి సంతృప్తి కోసం చేసినట్లయితే అప్పుడు మనం అటాచ్మెంట్ లేకుండానే ఉంటాం. ఇప్పుడు ప్రపాదుల వారు చూడండి, ప్రపంచం అంతా కూడా ఆయన ఇప్పుడు ప్రపాదుల వారు అంత ఆశపడు ఎవరు లేరు. అయినప్పటికీ కూడా అన్ని కూడా ప్రతి టెంపుల్ చూడండి హరే కృష్ణ ల్యాండ్ అని ఉంటుంది. అంటే ఏంటి, అంతా భగవదర్పితం చేశారు వారు మొత్తం ఈ యొక్క ఉద్యమాన్ని కూడాను. అందువల్ల మనం ఆ విధంగా చెయ్యాలని చెప్పేసి తర్వాత ఇక్కడ చెప్పాడు సవిష్యతే. సవిష్యతే అనే పదం చెప్పారు. అంటే లోకాన్ని వదిలేసి అడవులకు వెళ్ళి మనసులో కోరికలతోటి తపస్సు చేసే వ్యక్తి కంటే కూడాను సమాజంలోనే ఉంటూ బాధ్యతలు నిర్వహిస్తూ చైతన్యంలో ఉన్నవాడే చాలా శ్రేష్ఠుడు అని చెప్పేసి మనకి ఈ శ్లోకం చెప్తున్నారు అన్నమాట. మెయిన్ నిజాయితీ ఉండాలి మనకి. బాహ్య వేషధారణ కంటే కూడా అంతర్గత శుద్ధి అనేది చాలా చాలా ముఖ్యము అని చెప్పేసి మనకి చెప్తున్నారు అన్నమాట. అయితే ఒకటి మనం ఎక్కడ ఉన్నామో అక్కడే ఉంటూ మన పని ఆయనకి అర్పిస్తే చాలా చెప్పి తెలుస్తుంది. అయితే ఇవన్నీ ఎందుకు ఎందుకు చేయడం వల్ల దానికి ఏంటంటే ప్రపాద్ ఇక్కడ చెప్తున్నారు, మానవ జీవితం యొక్క లక్ష్యం ఏమిటి? మానవ జీవితం లక్షణం ఏంటంటే స్వార్థగతి. ఏంటి మన నిజమైన స్వార్థం ఏంటంటే విష్ణువుని చేరుకోవటము. విష్ణువుని చేరుకోవటమే మన నిజమైన స్వార్థం. అంటే చూస్తున్నాం కదా, నా ఇల్లు, నా కుటుంబము, నా దేశము, నా వీధి, లేకపోతే నా ప్రాంతము, నా ఖండం, ఇలాగా మనం అంతా కూడా నాది అంటే ప్రతి ఒక్కరికి ఈ రకమైన స్వార్థం ఉంటుంది. నేను సంపాదించింది నా పిల్లలకే ఇవ్వాలి, వేరే వాళ్ళకి ఇవ్వకూడదు, అట్లాగా ఉంటూ. కానీ నిజమైన స్వార్థం ఏంటంటే నేను భగవంతుని యొక్క అంశను, భగవంతుని కృష్ణుని చేరుకోవాలి, విష్ణుని చేరుకోవాలి. ఇది మన నిజమైన స్వార్థం. అందుకే భగవద్గీతలో చెబుతుంది చెడ్డ బేరం యొక్క ఉత్తమ లాభము. మనకి మానవ జన్మ లభించడమే చెడ్డ బేరం. మరి అదే అంటే ఈ భగవంతుడి నుంచి విడిపోయి మనం వచ్చాం, ఇది ఒక చెడ్డ బేరం. కానీ ఈ చెడ్డ బేరంలో కూడా ఉత్తమమైన లాభం ఏంటంటే ఈ బేరాన్ని అంటే ఈ శరీరాన్ని ఉపయోగించుకొని మనం భగవంతుని చేరుకోవడానికి మాత్రం ఈ జన్మకే అవకాశం ఉంది. ఇక మిగతా ఏ జీవరాశి కూడా లేదు. 84 లక్షల జీవరాశులు. మానవ జన్మ అనేది మోక్షానికి మార్గం అని చెప్తారు. అందువల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ ప్రపాద్ వారు చెప్తున్న ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మనము స్వార్థగతి అంటే ముక్తికి మార్గము విష్ణువుని చేరుకోవటము, దానికోసం సేవ చేయాలని చెప్పేసి ఇక్కడ స్వధర్మంలో నిలుస్తూ, స్వధర్మం ఇక్కడ చాలా ముఖ్యమైనది అనమాట. కపటత్వంతో ఉండకన్నా కూడా స్వధర్మంలో అంటే మనం చేసే పనిలోనే మనం చేసుకుంటూ కూడాను ఈ విధంగా ప్రయత్నించడం మంచిదని చెప్పేసినట్టుగా చెప్తూ, మరి గృహస్థుడు కూడా మనకు ముఖ్యంగా మనం అందరం గృహస్థులే కాబట్టి ఈ గృహస్థ జీవితంలో ఉంటూ కూడా ఆత్మానుభూతుల కోసం ప్రతి ఒక్కరు కూడా శాస్త్రం చెప్పినట్టుగా మనం చెయ్యవచ్చు అని చెప్పేసి
చక్కగా చెప్తున్నారన్నమాట. ఇక్కడ ఒక పదం వాడారన్నమాట. ఏమిటంటే ఎవరైతే ఈ కపటత్వం తోటి జనాల్ని మోసం చేసే వారికన్నా కూడా శ్రద్ధగా తమ ధర్మాన్ని నిర్వర్తిస్తూ తమ యొక్క కర్మని భగవద్ అద్భుతంగా చేసే వీధులను ఊడ్చే అతను చాలా ఉత్తముడు అని చెప్పాడు. అంటే అర్థం చేసుకోండి, స్వామి ఎంత చక్కగా మనము అంటే మన కపటత్వం లేక ఉండకుండా నిజాయితీగా ఉండాలని మన నుంచి స్వామి ఆశిస్తున్నాడు అన్నమాట. ఆ విధంగా మనం చెయ్యగలగాలని చెప్పేసి మనం చూద్దాం. మరి అలా జీవితంలో ప్రభుపాదుల వారు చెప్పినట్టుగా ఎవరైనా చేశారా అంటే కొన్ని ఉదాహరణలు చూసుకున్నాము. అలా చెప్పకుండా స్వామి చెప్పిన దానికి వ్యతిరేకంగా చేసిన వాళ్ళు కూడా చూసుకున్నాం. ముఖ్యంగా వ్యతిరేకంగా చేసిన వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి, ఎవరున్నారు, ఒక ఉదాహరణ మనం చూసుకున్నాం. కానీ అలాగే స్వామి చెప్పినట్టుగా చెప్పే వాళ్ళని కొంతమంది ఉదాహరణలు. మరి స్వామి స్వయంగా చేశారా? భగవద్గీత అనేది ఎందుకు చాలా ముఖ్యమైనది అంటే కృష్ణుడు ఏదైతే చెప్పాడో ఆయన చేసి చూపించారు. మొత్తం తన యొక్క జీవితంలో ఆచరణ చేసి చూపించారు. ఎలా చూపించారో ఒకసారి మనం చూద్దాము. ఆయన ఎలా ఆచరించారు, ఆయన భక్తులు ఎలా ఆచరించారు, మరి స్వామి చెప్పిన దానికి వ్యతిరేకంగా చేసిన వాళ్ళు వారి జీవితంలో ఎటువంటి పాత్ర చేయాలని చెప్పేసి మనం కొన్ని ఉదాహరణలు మనం చూసుకున్నాం. ముఖ్యంగా ఫస్ట్ ఈ విధంగా కృష్ణుడు ఫస్ట్ ఆయన తన జీవితంలో ఎలా ఆచరించి చూపించాడని చెప్పేసి మనం చూసుకున్నాం. కృష్ణుడు భగవంతుడు, అందరూ ఒప్పుకున్నారు దాన్ని. ఆయనకి ఏ పని చేయాల్సిన అవసరం లేదు. ఆయన కృష్ణుడు స్వయంగా చెప్పాడు, నాకు ఎటువంటి కర్మ లేకపోయినప్పటికీ కూడా నేను అందరికీ మార్గనిర్దేశం కోసం నేను చేస్తాను, లేకపోతే ఏమవుతుందంటే మొత్తము వ్యవస్థ అంతా పాడైపోతుంది అని చెప్పేసి ఆయన లోకాల యొక్క కళ్యాణం కోసం నిరంతరంగా శ్రీకృష్ణ భగవానుడి మనం అధ్యయనం చేసినట్లయితే మిగతా వాళ్ళు చాలా చాలా పిహెచ్డీలు చేస్తుంటారు. నిజంగా మనము పిహెచ్డీ చేసింది భగవంతుని యొక్క వారు ఈ యొక్క లీలలు చేసిన లీలల మీద అధ్యయనం చేసినట్లయితే వారు క్షణకాలం కూడా ఖాళీగా లేరని చెప్పేసి మనకు చూస్తున్నమాట. ఆయన మరి లోకానికే యజమాని ఆయన అయినప్పటికీ కూడాను తన కర్తవ్యం అందరికీ చూపించడం కోసం కూడాను ఆయన అర్జునుడికి రథసారథిగా చేశాడు. మరి ఆయన యుద్ధంలో కనీసం తన యొక్క ఆయుధం కూడా పట్టలేదు. తన భక్తుడి కోసం ఆయన తన గుర్రాలను కడగటం, మేత వేయటం, చాలా సామాన్యమైన పనులు కూడా చేశారండి. అంటే ఎటువంటి ఇంద్రియ నిగ్రహం, ఇంద్రియాలకి లేకుండా కూడా ఎటువంటి అహంకారం లేకుండా నేను చేసిన సేవకి స్వామి స్వయంగా ఆచరణ చూపించారు. తర్వాత దూతగా రాయబారం చేశారన్నమాట. మరి ఆయన కౌరవ సభకి వెళ్ళాడు. అక్కడ కర్తవ్యాన్ని లోకక్షేమాన్ని కోరుకొని ఆయన వాళ్ళు అవమానిస్తున్నప్పుడు కూడా చిరునవ్వుతోటి వాటిని స్వీకరించారు. అక్కడ మనకి చైతన్య మహాప్రభు చెప్పిన సందేశం మనకు గుర్తొస్తుంది. తృణాదపి సునీచేన తరోరివ సహిష్ణున అమానిన మానదేన కీర్తన్య సదాహరి. స్వామి స్వయంగా వాళ్ళు అవమానిస్తున్నప్పుడు కూడా మనందరికి ఆదర్శంగా చూపించారు, ఈ విధంగా మన కర్తవ్యాన్ని మనం చేయాలని చెప్పేసి. అలాగే ఒక యాదవ రాజుగా అంటే అలా చూసినప్పుడు కూడాను ఆయన తన మిత్రుడైన కుచేలుడు తన దగ్గరకు వచ్చినప్పుడు స్వయంగా లేచి వెళ్ళి, ఆయన దేవాది దేవుడు రాజాది రాజు అయినప్పుడు కూడా వెళ్ళి స్వయంగా వెళ్ళి బ్రాహ్మణుని ఎలా మనం సేవించాలి అని ఆయన తీసుకొచ్చి తన సింహాసనం మీద కూర్చోబెట్టి రాణులందరితో కలిపి ఆ యొక్క పాద ప్రక్షాళన చేసి ఆయన తన అంతస్తు ఐశ్వర్యము ఏది కూడా ప్రదర్శించలేదన్నమాట. ఆ విధంగా ప్రేమతోటి సేవ చేశాడనమాట. అది ఒక ఉత్తమమైన వ్యక్తి ఎలా జీవించాలి, ఎలా నడవడికను ఎలా ఉండాలని చెప్పేసి వారికి చూపించారు. మరి ఆయన యొక్క భక్తులు ఎవరు? మెయిన్ కృష్ణ భక్తులు అంటే మొట్టమొదటిగా మనకు ఇచ్చేది పాండవులు. వారి జీవితంలో వారు ఎలా ఈ యొక్క బాధ్యతను నిర్వర్తించారు అని చూసుకున్నట్లయితే వాళ్ళు ఎప్పుడు కూడాను ఫలితం మీద వాళ్ళు ఎప్పుడు కూడాను ఆసక్తి చూపించలేదండి. ధర్మం ఏదైతే ధర్మాన్ని వాళ్ళు ఆచరించారన్నమాట. ఎప్పుడు ధర్మాన్ని వదలలేదు. అందుకనే కృష్ణుడు వాళ్ళతో పాటు ఉన్నాడు ఎప్పుడు కూడాను. ఎప్పుడు కూడా మరి అరణ్యవాసంలో చూస్తున్నట్లయితే రాజ్యం కోల్పోయింది, అడవులు పాలైపోయింది. అయినప్పటికీ కూడా ధర్మరాజు ఏ రోజు కూడా ధర్మాన్ని వదిలిపెట్టలేదు అనమాట. రాచరికం ఉన్నా లేకపోయినా మనస్సులు ఎప్పుడోగా భగవంతుని మీదే నిలిపాడు ఆయన, ధర్మరాజు కానీ మిగతా పాండవులు కూడా. మరి అజ్ఞాతవాసం మరి చూడండి, వాళ్ళు ప్రపంచ చక్రవర్తులు అయ్యారండి వారు. అటువంటి స్థితిలో వారికి ఏమీ లేదు, కోల్పోయారు, సర్వం కోల్పోయారు. ఇంకా మామూలు అరణ్యవాసం కన్నా అజ్ఞాతవాసం ఇంకా దారుణమైంది. పూర్తి సేవకులుగా ధర్మరాజు ఒక సేవకుడుగా చేశాడండి, కంకుబొట్టులాగా.
భీముడు వంటవాడిగా చేశాడు, అర్జునుడు ఒక నాట్యం నేర్పించే గురువు గాను, మరి ద్రౌపది మహారాణి పరమ వైష్ణవి ఆమె ఈ యొక్క వేషధారణ చేసే దాసిగాను, మిగతా వాళ్ళు గుర్రశాలను అశ్వశాలను పనిచేస్తూ కూడా వాళ్ళు ఈ విధంగా తమ ఇంద్రియాలన్నీ కూడా నిగ్రహించుకున్నారు. నిగ్రహించుకొని భగవత్ సేవలో ధర్మాన్ని ఆచరిస్తూ కూడా మనసా యమ్య ఇక్కడ చెప్పినట్టుగా అంటే భగవత్ యొక్క ప్రేమలోనే వాళ్ళు ఉన్నారని చెప్పేసి చూసుకోవచ్చు అనమాట. అర్జునుడు కూడా యుద్ధం చేసింది రాజ్యం కోసం కాదు, ఇది భగవంతుడు చెప్పాడు నా కోసం చేయమని చెప్పేసి ఆ విధంగా ఆయన ఆ కర్మయోగం ఇక్కడ చెప్పినట్టుగా ఆయన ఆచరించి చూపించాడు అనమాట. అందువల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఈ భగవంతుడు భక్తుల యొక్క జీవితాన్ని మనం తెచ్చుకోవాల్సింది హోదా ముఖ్యం కాదు, మనం ఏ పని చేసినా సరే చిన్నదా పెద్దని కాదు, ఏ భావంతో చేస్తున్నామో మనం ముఖ్యము. అందువల్ల ఇంకోటి ఏంటంటే మనకి మన జీవితంలో కూడా ఎన్నోసారి ఒకసారి సంతోషం వస్తుంది, సుఖం వస్తుంది, పేరు ప్రతిష్టలు వస్తాయి, ఒకసారి అవమానాలు వస్తాయి. అయినప్పటికీ కూడా కుంగిపోకుండా మనము సర్వము కృష్ణుడి యొక్క మనందరూ కృష్ణుడి ఆస్తి, కృష్ణుడి కోసమే మనం చెయ్యాలని చెప్పేసి మనం తన నిరంతరం ఉండాలని చెప్పేసి చెప్పినట్టుగా ఒకటి ఏంటంటే భక్తి అంటే సోమరితనం కాదండి. పనిని వదిలిపెట్టేసేసి మనం ఖాళీ కూర్చొని కృష్ణుడు చెప్పలేదు. మన పనిని మన ఇంద్రియాలని భగవత్ సేవలో ఉండాలని చెప్పేసి అంకితం చేయటమే అసలైన భక్తి అని చెప్పేసి మనకి అర్థమవుతుంది. మరి ఈ చెప్పుకున్నాం తర్వాత ఈ విధంగా వ్యతిరేకంగా చేసిన వాళ్ళు మనం చూసుకున్నట్లయితే అంటే ఇంద్రియాలు అదుపు చేసుకోకుండా వాళ్ళు గొప్ప జ్ఞానవంతులు, గొప్ప రాచరికం తెలిసిన వారు, భక్తులుగా పేర్కొన్నప్పటికి కూడా వాళ్ళని భక్తులుగా పేర్కొన్నారు అనమాట. సుమారుగా చెప్తానంటే ఫస్ట్ దుర్యోధనుడు ఒక అసూయాతనానికి పరాకాష్ఠ ఎవరంటే దుర్యోధనుడు. ఆయన కృష్ణుడు పాండవులు ఫలితం ఆశించకుండా పనిచేసే దుర్యోధనుడు పూర్తిగా దీనికి విరుద్ధంగా విద్యాచారి అంటే ఏదైతే చేశారో వాటికి విరుద్ధంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట. ఆయనకి ఇంద్రియ నిగ్రహం లేదు, కేవలం రాజ్యం మీద వ్యామోహం ఉంది. ధర్మాన్ని దానివల్ల ఏం చేస్తే ధర్మాన్ని పూర్తిగా విడిచిపెట్టేశాడు. ఆ అసూయ క్రోధం అన్ని కూడా వచ్చేసాడు అనమాట. అందువల్ల ఏమైంది, నేనేమనుకున్నానో అదే జరగాలి. స్వయంగా గురువులు చెప్పారు, కృష్ణుడు చెప్పాడు, ఎవరు ఏం చెప్పినా సరే నేను అనుకున్నదే జరగాలి. అందువల్ల తన రాజ్యాన్ని తన వంశాన్ని మొత్తం కూడా సర్వనాశనం చేసుకున్నాడు అనమాట. స్వయంగా భగవంతుడు వచ్చి చెప్పినా కూడా వినిపించుకోలేదు అనమాట. మరి తర్వాత రెండవ ఉదాహరణ రావణాసుడు అండి. చాలా మంది ఏమంటారంటే బలం వేరు భక్తి వేరు. రావణాసుడు చాలా బలం ఉంది, అలాగే భక్తి కూడా ఉంది. కానీ ఆయన మనసా నియమ్య, ఇక్కడ కృష్ణుడు చెప్పినట్టుగా మనసా నియమ్య, మనస్సుని ఆయన అదుపులు చేసుకోలేదు. దానివల్ల ఏమైంది, ఆ యొక్క పరస్త్రీ కోసము ఆయన వేరే స్త్రీని సీతామాతని అపహరించటం, దానివల్ల చేసే పనులు తన యొక్క వంశానికి మిగతా దానికి ఎంత అపకీర్తి వస్తుందో తెలిసినా సరే తన ఇంద్రియాలను అతను నిగ్రహించుకోలేకపోయాడు. అన్నట్టుగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రావణాసుడి వల్ల ఎంతటి జ్ఞానం ఉన్నా సరే ఇంద్రియ నిగ్రహం లేకపోతే ఆ జ్ఞానం మిథ్యాచారం కిందే వస్తుంది అని రావణుడి జీవితం మనకు చెప్తుంది. మరి ఒక ఉదాహరణ భాగవతము 4వ స్కందంలో వస్తుందండి, చాలా అద్భుతమైన ఉదాహరణ. అందుకే మనం ప్రభుపాద వారి గ్రంథాలు చదవాలి, అధ్యయనం చేయాలి. అహంకారము మరియు గౌరకాంక్ష విపరీతంగా ఎవరున్నారంటే దక్ష ప్రజాపతి, పరమ వైష్ణవుడైన శివుడిని కూడా ఆయన అవమానించారన్నమాట. ఆయన మరి సృష్టికర్తకి సహాయం చేసేవాడే ఒక ప్రజాపతి, ఆయన ఎన్నో యజ్ఞాలు చేశాడు. మరి ఆయన గొప్ప పదవిలో ఉన్నాడు. ఆయన దక్ష ప్రజాపతి అంటే చాలా గొప్ప పదవి, చాలా గొప్ప పదవి అనమాట. మరి లోక కళ్యాణం కోసం ఆయన యజ్ఞాలు కూడా చేశాడు. కానీ తన గొప్పదనాన్ని చాటుకోవడానికి చేస్తూ తన అహంకారంతో ఆ పరమ వైష్ణవుడు పరమశివుణ్ణి ఆయన అవమానించాడు అనమాట. అందువల్ల అర్థం చేసిందనమాట, ఎప్పుడైతే పరమ వైష్ణవుడైన శివుణ్ణి ఆయన అవమానించాడో తను ఎంత గొప్ప జ్ఞాని అయినప్పటికీ, ఎంత ధైర్యం, ఎంత బలవంతుడైనప్పటికీ కూడా అతను పతనమైపోయాడని చెప్పేసి మనకు చెప్తున్నాడు అనమాట. అలాగే విశ్వామిత్రుడి జీవితంలో కూడా మనం చూసుకున్నట్లయితే ఆరంభంలో వారు కొంచెం ఇంద్రియాల యొక్క దాంట్లో నిగ్రహించుకోలేకపోవటం వలన మరి వారు మేనక్కి వశం అయిపోయారు. తర్వాత మళ్ళా తప్పు తెలుసుకొని ఆయన చేసుకున్నాడని చెప్పేసి. అందువల్ల అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనము కృత్రిమంగా ఇంద్రియాలని మనం ఆపలేము, వాటిని భక్తి మార్గంలో ఉంచితేనే సరైనంగా మనం ఉంటామని చెప్పేసి ఈ విధంగా మనం నడుచుకోవచ్చు అని చెప్పేసి. మరి ఈ యొక్క నవనాగరిక జీవితంలో చూసుకున్నట్టయితే ఇప్పుడు చాలా మంది రాజకీయ నాయకులు గొప్ప గొప్ప హోదాల్లో ఉంటారు, మేము ప్రజలకు సేవ చేస్తామంటారు.
కానీ వాళ్ళు ధనార్జనే ధ్యేయంగా జీవిస్తున్నారు చాలా మంది. వీళ్ళందరూ బయకేమో మేము సేవకులం, మేము ప్రజల కోసమే ఉన్నామని చెప్తారు. కానీ అంతరంగా ఎప్పుడు ధనము, పేరు, ప్రతిష్ట వీటి కోసమే ఉంటారని చెప్పేసి మరి యువత కూడా అంతేనండి. నేటి యువత కూడా అంతా కూడా ఆధునిక విద్యా విధానం పేరుతోటి ఏదన్నా గొప్ప గొప్ప లాభాల కోసము, గొప్ప గొప్ప ఇంద్రియ భోగం కోసం, ఇంకా ఎక్కడికి ఇంద్రియ భోగం చేయాలని చెప్పేసి ఆ ఈ యొక్క చూసామంటే ఇప్పుడు బెంగళూరు ఇట్లాంటి ప్రాంతాల్లో పార్టీ కల్చర్, మరి పబ్ కల్చర్ ఈ విధంగా వచ్చి అంటే ఇంద్రియాలు నిగ్రహించుకోవడం వల్ల ఎంత పతనం అవుతున్నారు అని చెప్పేసి మనకి చెప్తున్నారు. అలాగే కొంతమంది దొంగ బాబాలు ఇలా రకరకాల బాబాల వేషం వేసుకుని వాళ్ళు కూడా ఈ విధంగా చేస్తూ ప్రజల్ని అందరినీ మోసగింపు చేస్తూ ఉన్నారని చెప్పేసి మనం చేస్తున్నాం. అందువల్ల మనం ఈ విధంగా ఉండకూడదు అని చెప్పేసి మనకి చెప్తున్నారు. అలాగే మనకి ఇంకా ఉదాహరణ కొన్ని చెప్పుకోవాలంటే జనక మహారాజు చాలా మంచి ఉదాహరణ. ఏంటంటే ఆయన తన ఇంద్రియాలని అంటే కృష్ణుడు ఇందాక మనం చెప్పుకున్నాం, ఎవరైతే చేయలేదు ఇప్పుడు మళ్ళీ చేసిన వాళ్ళ గురించి చెప్పుకున్నాం. జనక మహారాజు చాలా గొప్ప, అందుకే ఆయన కృష్ణుడు కూడా చెప్తారనమాట, రాజుల్లో నేను జనకుడిని అని చెప్పేసి కూడా. ఆయన ఎంత గొప్ప సేవ అంటే చేసింది, తను పూర్తిగా కృష్ణ చైతన్యంలో ఉన్నారు ఆయన. ఒకసారి రాజ్యం తగలబడిపోతున్నా సరే ఆయన దాని మీద ఎటువంటి ఆసక్తి లేదనమాట. కానీ మళ్ళా బాధ్యతలు నిర్వర్తించేటప్పుడు కూడాను కృష్ణ చైతన్యంలో ఉంటూ ఆయన పూర్తి వైరాగ్య జీవితాన్ని ఇచ్చాడు. కానీ తను అందరికీ ఆదర్శంగా ఉండటం కోసం చాలా చక్కటి జీవితాన్ని గడిపాడని చెప్పేసి కూడా మనకి చెప్తుందన్నమాట. ఈ యొక్క తర్వాత అంబరీష్ మహారాజు, మరి మనకి ఎక్కువగా ప్రతి ఉదాహరణ వచ్చినప్పుడు అంబరీష్ మహారాజే వస్తుంది మనకి. ఎందుకంటే తన యొక్క సవయ కృష్ణ పదార విందయో అన్ని ఇంద్రియాలను కూడా ఆయన నియంత్రించుకొని చేశాడనమాట. ఆ విధంగా కూడా మనం కృష్ణ భక్తులు ఎలా ఉండాలో రాజయుండి కూడా అని మనం చేసుకొని అర్థం చేసుకోవచ్చు. తర్వాత మనకి ఇప్పుడు ఎన్ని పురాణాల్లో మనం చూసుకున్నాం. మరి ఇప్పుడు కలియుగంలో ఎవరు ఆచరించి చూపించారు, ఎవరు ఇలా చేశారని చెప్పేసినట్టయితే మనకి చైతన్య చరితామృతం నుంచి చాలా ముఖ్యమైన పాత్రలు మనకి చాలా ఉంటాయండి. ఎందుకంటే అప్పుడు మనం చూడలేదు. ఇప్పుడు స్వయంగా చైతన్య మహాప్రభు ఉన్నప్పుడే చేసి చూపించారు అనమాట. ఎవరంటే ముఖ్యంగా చూసుకుంటే చైతన్య చరితామృతం చూసుకున్నట్టయితే ఈ శ్లోకానికి ఉదాహరణగా కరెక్ట్ గా సరిపోయేది ఎవరంటే రామానందరాయుడు. చైతన్య మహాప్రభు యొక్క అంతరంగిక భక్తుడు రామానందరాయుడు. ఆయన పరమ భక్తుడు. ఆయన ప్రతాపరుద్ర మహారాజు దగ్గర ఈ యొక్క బెంగాల్ నుంచి ఒరిస్సా నుంచి మద్రాసు వరకు ఉన్న మొత్తం ప్రాంతానికి ఆయన గవర్నర్ గా ఉండేవాడు. అంత పెద్ద స్థాయిలో ఉన్నాడు అనమాట. అయినప్పటికీ కూడాను ఆయన బాహ్యంగా రాజ్యాంగ వ్యవహారాలు, పన్నులు, పరిపాలన ఇటువంటి కఠినమైన చేసినప్పుడు కూడా కర్మేంద్రియాలు అంటే ఇంద్రియాలన్నీ కూడా ఆ విధంగా చేస్తున్నట్టుగా కనబడ్డప్పుడు కూడా ఆయన మనస్సు ఎప్పుడు నిరంతరము రాధాకృష్ణ సేవల్లో మునిగిపోయేవాడు. ఎంత గొప్ప రాధాకృష్ణ సేవల్లో ఉంటారంటే ఒక భక్తుడు వచ్చి స్వామిని అడుగుతారు, చైతన్య మహాప్రభు నాకు కృష్ణ కథ వినిపించండి అని చెప్పేసి. కృష్ణ కథ వినిపించిందంటే నువ్వు వెళ్ళి రామానందరాయల దగ్గర నేర్చుకో కృష్ణ కథ అని చెప్తారనమాట. రామానందరాయల దగ్గరికి వెళ్తే రామానందరాయల సమయంలో కొంతమంది కన్యలకి స్నానం చేపిస్తూ ఉంటాడు. హరే కృష్ణ చేసుకోండి ప్లీజ్. హరే కృష్ణ మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ. ఓకే. ఆయన మరి ఆ సమయంలో ఒక ఇద్దరి కన్యలకి స్నానం చేపిస్తుంటాడు. ఒక జగన్నాథ వల్లభ అనే నాటకం కోసమని వారికి స్నానం చేపిస్తూ ఉంటే ఆయన చూసి ఆశ్చర్యపోతాడు. ఏమిటి నన్ను కృష్ణ కథ నేర్పించమని ఈయన దగ్గర పంపించాడు, ఈయనేమో ఇలా చేస్తున్నాడంటే ఆయన ఏం మాట్లాడు, ఆయన ఏం అడగడు. కానీ మళ్ళా వెళ్ళి చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్తారు. దయచేసి నాకు కృష్ణ కథ చెప్పండి అంటే లేదు నువ్వు వెళ్ళి రామానందరాయల దగ్గర నేర్చుకో అని చెప్తారు అనమాట. ఆ తర్వాత ఆయనకు అర్థమైంది అంటే ఆయనకి ఆ స్త్రీకి అభ్యంగన స్నానం చేపిస్తున్నప్పటికీ తన మనసులో ఎటువంటి అలజడి కానీ ఏమీ లేదు. ఇంద్రియాలు పూర్తిగా నిగ్రహించి మనస్స వాచ కర్మణ కృష్ణ సేవలో ఉండటం వల్ల ఆయన ఎటువంటి ప్రలోభాలను కానీ ఎటువంటి వాటికి లొంగలేదు అని చెప్పి స్వయంగా చైతన్య మహాప్రభు చెప్పారు అనమాట. రామానందరాయల దగ్గర నుంచి కృష్ణ కథ వినండి అని చెప్పేసి. అంటే అంత ముఖ్యమైన అనమాట. అంటే తన పదవిలో ఉంటూ కూడా తన బాధ్యత చేసుకుంటూ కూడా చక్కగా భక్తిని ప్రచారం చేయవచ్చని. అంటే ఇక్కడ చెప్పిన ఆసక్త అనే దానికి అంటే ఆసక్తిని విడిచి పదవి పట్ల ఆసక్తి లేకుండా తన బాధ్యతను చక్కగా చేశాడని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. తర్వాత మన శ్రీవాస్ పండిట్ ఏదైతే పంచతత్వంలో ఉన్నారో శ్రీవాస్ పండిట్ అంటే నారదముని యొక్క మనకు ప్రతిరూపంగా చెప్తారు.
ఆయన ఒక పెద్ద గృహస్థుడు, పెద్ద కుటుంబ జీవితాన్ని గడిపేవాడు అనమాట. ఇంట్లోనే సంకీర్తన ఏదైతే చైతన్యం మనకు మాయాపూర్ లో మనం శ్రీవాస సంఘంకి వెళ్తాం అంటే ఈ హరినామ సంకీర్తన స్టార్ట్ అయిందే నవద్వీపంలో వారి గృహంలో అనమాట. ఒకసారి మరి శ్రీవాస్ పండిట్ ఇంట్లో గృహంలో జరుగుతున్నప్పుడు వారి యొక్క కుమారుడు అనారోగ్యంతో మరణించాడు అనమాట. ఆయన తన దుఃఖాన్ని అణుచుకున్నాడు, చాలా బాధతోటి. మరి ఇక్కడ చైతన్య మహాప్రభు స్వయంగా కీర్తన చేస్తున్నాడు, చాలా ఆనందంగా చేస్తున్నారు, దానికి డిస్టర్బ్ కాకూడదు, మిగతా వాళ్ళందరూ ఏడుస్తుంటే దయచేసి మీరు ఎవరు రోధించవద్దు, మీరు అలా రోధించారంటే నేను వెళ్ళి గంగానదిలో దూకుతాను, ఎందుకంటే ఆ దేవాదేవుడు అక్కడ నృత్యం చేస్తున్నాడు, ఆ పరమ ఆనందమును ఆయన ఆనందానికి మనం ఆటంకం కలిగించకూడదని చెప్పేసి తన కర్తవ్యాన్ని పూర్తిగా ఎంత ఆ అనాసక్తితో ఉన్నాడంటే ఎటువంటి ఆసక్తి చూపించలేదు. తన కుమారుడు చనిపోయినప్పుడు కూడాను తన దుఃఖాన్ని, ఇంద్రియాలను, మనస్సుని అన్ని కూడా ఇంద్రియాలు నిగ్రహించుకున్నాడు. కృష్ణ ప్రేమతోటి ఆయన ఉండి తన వ్యక్తిగత నష్టాన్ని కూడా ఆయన లెక్క చేయలేదు అనమాట. ఆయన పూర్తిగా అప్పుడు మరి చూసినట్లయితే తర్వాత కుమారుడు చనిపోయిన విషయం తెలిసి చైతన్య మహాప్రభు ఆ యొక్క ఆత్మను పిలిపిస్తాడు. పిలిపించిన తర్వాత ఇంకా ఆయన చెప్తాడు అనమాట, స్వామి నేను మీ యొక్క సేవలోనే ఉన్నాను, నాకు ఈ శరీరంతో సమయం అయిపోయింది, అందువల్ల నాకు మీ కర్తవ్యం నెక్స్ట్ ఇంకొక శరీరం లభించింది, అక్కడికి వెళ్తున్నాను అని చెప్పేసి స్వయంగా ఆయన చేత మాట్లాడించిన తర్వాత ఆత్మచేత మిగతా అందరూ కూడా శాంతి చిత్తులయ్యి మళ్ళా భగవత్ సేవలోనే ఉంటారన్నమాట. మరి ఇంకొక ఉదాహరణ చూసుకున్నట్లయితే చైతన్య చరితామృతం చాలా గొప్ప వైరాగ్యం, అత్యంత సంపన్నుడు. ఆ రోజుల్లోనే అత్యంత కోటీశ్వరులు ఎవరయ్యా అంటే రఘునాథ్ దాస్ స్వామి కుటుంబం. మరి ఆయన ఎంత కోటీశ్వరుడుగా ఉన్నప్పుడు కూడాను ఆయన చైతన్య మహాప్రభు పట్ల పరమ వైరాగ్యంతో ఉన్నాడు అన్నమాట. అప్పుడు చైతన్య మహాప్రభు మాట చెప్తారండి, అందుకే మనందరికీ చైతన్య చరితామృతం అనేది ఒక ఇన్స్ట్రక్షన్స్ చాలా ఉంటాయి దీంట్లో. చైతన్య మహాప్రభు చెప్పారు, నువ్వు వర్కట వైరాగ్యం చూపించ మాకు, నువ్వు పిచ్చివాడిలాగా ఇల్లు తెలిసి నా దగ్గర రా మాకు, నీవు నీ బాధ్యతలు నిర్వహించి నువ్వు చేస్తూ ఉండు, సమయం వచ్చినప్పుడు నేనే కబురు చేస్తాను నీకు అని చెప్తాను అనమాట. నువ్వు లోపల పైకి మాత్రము బాహ్యంగా ఒక రాజులాగే ఉండు, అక్కడ నుంచు, లోపల మాత్రం నిష్ట వైరాగ్యం పెంచుకో అని చెప్పేసి నేను కృష్ణుడే బయటికి తీసుకొస్తాడని చెప్పేసి చెప్తాను అనమాట. అందువల్ల ఈ శ్లోకానికి చెప్పినట్టుగా కర్మేంద్రియ అనే అంటే మనము లోకానికి కనిపించడాన్ని పనులు చేస్తూ మన మనసు అంతా కృష్ణ చైతన్యం యుక్త వైరాగ్యం అనే దానికి చెప్తూ ఇక్కడ కృత్రిమంగా మనం చేయవద్దు అని చెప్పేసి మనం చెప్తున్నారు. మరి ముఖ్యంగా వీటి ద్వారా మనం పురాణాల నుంచి చూసుకున్నాము, చైతన్య చరితామృతం నుంచి మనం చూసుకున్నాము, అలాగే ఎలా చెయ్యకూడదో చూసుకున్నాము. మరి ఇప్పుడు మన జీవితంలో వాటిని ఎలా అన్వయించుకోవాలి? ఇక్కడ క్లాస్ వింటున్నారు చాలా మంది మాతాజీలు ఉన్నారు, ప్రభువులు ఉన్నారు, అట్లాగే మీ అందరూ ఇంకొక క్యారెక్టరైజేషన్ ఉంది మీ అందరికి కూడా, అంటే మనందరికీ కూడా మనము గృహస్థులుగా మన ధర్మాలు నిర్వర్తిస్తుండటం అనేది గృహస్థ ధర్మం మాతాజీలు ప్రభువులకి. ఇంకొకటి ప్రచారకులు కూడా మనకి ప్రచారం చేయడం కూడా మన బాధ్యత, అది కూడా ఇంకొక క్యారెక్టరైజేషన్ ఉంది మన దగ్గర. అందువల్ల ముందు ముఖ్యంగా మాతాజీలకి చాలా ప్రణామాలు చెప్పాలండి, ఎందుకంటే వారు చేసినంత సేవ ఎవరు ప్రభులు కూడా చేయలేరండి. ఎందుకంటే తన ఇంటినే ఆ కృష్ణ సంసారంగా మార్చుకుంటుంది మాతాజీలు. అంటే ఇక్కడ చెప్పిన కర్మయోగంలో ఇప్పుడు చాలా మంది మీరు చూసినట్లయితే మాతాజీలు చేసే శ్రమ ఎవరు గుర్తించలేరు. వాళ్ళు ఎంత కష్టపడతారంటే మనస్సు నియంత్రించుకొని తమ యొక్క పట్ల ఏమీ కోరికలు లేకుండా పిల్లల కోసమే మరి వాళ్ళు ఉదయం అందరికన్నా ముందు లెగుస్తారు, ఇల్లు శుభ్రం చేయటము, వంట పని చేయటము, కుటుంబ సభ్యుల కోసం చేస్తుంటారు. అయితే మనకి ఇక్కడ చెప్తున్నట్టుగా ఏంటంటే మనం కృష్ణ చైతన్యంలో ఉన్న మన మహిళలందరూ కూడా, మాతాజీలందరూ కూడా ఇల్లే ఒక బృందావనం. ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా కృష్ణుడి యొక్క నాకు సేవ చేయడానికి వాళ్ళకి అవకాశం ఇచ్చారు వాళ్ళందరూ కూడాను. అందుకని మందిరాన్ని శుభ్రం చేస్తున్నాను. ఈ యొక్క ఎలా ఉండాలి, నేను భగవంతుని కోసము ఆహారం వండుతున్నాను, ఆహారం అండి ఆహారాన్ని భగవద్ అర్పిత ప్రసాదాన్ని నేను కుటుంబ సభ్యులకు ఇస్తున్నాను అనే భావంతో చేసినట్లయితే ఆ విధంగా ఈ పిల్లల్ని పెంచడం కూడా కృష్ణ సేవగా, అంటే వైష్ణవులుగా. స్త్రీ యొక్క గొప్పతనం ఏంటంటే అండి, స్త్రీ తలుచుకుంటే ఒక ఉన్నతమైన వైష్ణవ సమాజాన్ని తయారు చేయొచ్చు అనమాట, వైష్ణవ కల్చర్ని. ఎందుకంటే స్త్రీ అవసరం అనుకుంటే ఒక వంశాన్నే ఉద్ధరించగలదు, లేదంటే ఒక వంశాన్ని నాశనం చేయగలదు అనమాట. అదే పిల్లల్ని సక్రమంగా గనక మనం పెంచినట్లయితే ఒక వైష్ణవులుగా ప్రపాద్ వారు చెప్తారన్నమాట, నీ కనుక మందిరంలో సేవ ముఖ్యమా, ఇంట్లో కుటుంబ సభ్యులను పెంచుకోవటం, పిల్లల్ని చూసుకోవడం ముఖ్యమా అంటే ముందు కుటుంబ సభ్యులను చూసుకోమని చెప్పి చెప్తారు ప్రపాద్ వారు. అంటే ముందు చూసుకో, ఫస్ట్ చూసుకొని ఆ విధంగా వాళ్ళ
వాళ్ళందరూ వైష్ణవులు అయ్యా, నీకు వాళ్ళని అవకాశం కల్పించాడు భగవంతుడు సేవ చేయమని చెప్పేసి అందువల్ల మనం వారికి ఆ విధంగా చేసుకుంటూ ఉన్నతమైన వైష్ణవులుగా చేయడానికి కృష్ణ భక్తులుగా తీర్చడం అనేది తల్లి యొక్క గొప్ప బాధ్యత. అందువల్ల కుటుంబం ఒకటి అర్థం చేసుకోవాల్సిందంటే కుటుంబం పట్ల మమకారం ఉండాలి, కానీ మోహం ఉండకూడదు. తన అటాచ్మెంట్, పర్సనల్ అటాచ్మెంట్ కాకుండా వీళ్ళందరూ భగవంతుని యొక్క సేవకులు, నేను వాళ్ళకి కృష్ణ చైతన్యంలో వాళ్ళకి శిక్షణ ఇవ్వాలని చెప్పేసి ఆ విధంగా తను భావించాలని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. మరి ప్రభుజీలు ఇక్కడ ఏం చేయాలి? మరి సాధారణంగా ప్రభుజీలు అందరూ బయటకు వెళ్తారు, చక్కగా ఉద్యోగము లేదా వ్యాపారము నిర్వర్తిస్తారు. మరి ఆ వచ్చిన ఏదైతే సంపాదన ధర్మయుక్తంగా ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. అంటే ధర్మయుక్తం అని ఎందుకన్నారు ఇక్కడ? చట్టము, న్యాయము, చట్టబద్ధమైన సంపాదన అంటారు, కానీ అట్లా కాదు. కృష్ణ చైతన్యం ధర్మబద్ధం. ఇప్పుడు చట్టబద్ధమైన సంపాదన అంటే ఏంటి? సపోజ్ బార్లు, మాంసం దుకాణాలు, పేకాట క్లబ్లు, ఇవన్నీ కూడా చట్టం పర్మిషన్ ఇస్తుంది, కానీ కృష్ణ చైతన్యంలో అవన్నీ పనికిరావు. అందుకే ధర్మయుతమైన సంపాదన అని చెప్పారు ఇక్కడ. ధర్మ సమాధానం ఉంటూ ఎటువంటి మోసం తావు లేకుండా ఇంద్రియాల అదుపులో గురించి కనుక పనిచేస్తూ నిష్కామ కర్మ ఏదైతే సంపాదించిన ధనాన్ని మనకి ఏదైనా రూపగోస్వామి ప్రపాదులు చెప్పినట్టుగా మన గురుమహారాజు తన యొక్క వ్యాస పూజ రోజు తర్వాత రోజు కూడా ఇప్పుడు చెప్తున్నారు కంపల్సరీగా. అది మీరందరూ కూడా మనందరం కూడా పాటించాలి. గృహస్థుడు తన సంపాదనలో 11% కృష్ణ చైతన్యానికి వాడాలి అని చెప్పారన్నమాట. అందువల్ల మనం వచ్చిన ధనంలోంచి ఒక 11% కృష్ణుడి సేవ కోసము, ప్రచారం కోసము, తర్వాత మనం కుటుంబ భవిష్యత్ అవసరాల కోసం జాగ్రత్తగా ఉంచుకుంటూ ఉండాలని చెప్పేసి ఒక బాధ్యాయుతమైన లీడర్గా, ఒక నాయకుడిగా ఉండాలని చెప్పేసి మనం తెలుసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ 2 క్యారెక్టర్లు చేస్తూ మనకి ఇంకొక ముఖ్యమైన క్యారెక్టర్ ఏంటంటే కృష్ణ భక్తి ప్రచారము. చైతన్య మహాప్రభు చెప్పారు ఆ యొక్క కోర్మ గ్రామంలో ఉన్న బ్రాహ్మణుడికి, నేను నీతో పాటు వస్తానంటే వద్దు, నువ్వు నీ ప్రదేశంలోనే ఉంటూ యారే దేకా తారేక కృష్ణ ఉపదేశ్, నువ్వు కృష్ణ భక్తి ప్రచారం చేయని చెప్పేసి. అందువల్ల మాతాజీలు కొంతమంది మేము ప్రచారం చేయలేకపోతే బాధపడుతున్నారు. కాదు, మీరు ఎక్కడ ఉన్నప్పుడు కూడా మీ కర్తవ్యాలు చేస్తూ మీ చుట్టుపక్కల వాళ్ళకి, పక్కన వాళ్ళకి ఇట్లా ప్రచారం చేయటం. ఇప్పుడు రేపు ఆదివారం వచ్చింది, వాడు ఆదివారం, ఈ అందరిని తీసుకొని మందిరాన్ని తీసుకెళ్లి ఆ మందిరంలో వాళ్ళ కృష్ణ కథ వినిపించినట్లయితే, ఏదైనా ఫెస్టివల్ వచ్చినప్పుడు కొద్దిగా మనకి చిన్న చేసి వాళ్ళని ఆహ్వానించి వాళ్ళకి ఆ విధంగా భక్తి గురించి చెప్తున్నట్టయితే అదే పెద్ద ప్రచారం అవుతుంది అనమాట. అందువల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కృష్ణ ప్రచారకులు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వేషధారణ కన్నా కూడా మన ఆచరణ చాలా చాలా ముఖ్యము అని చెప్పేసి. అంటే కీర్తి ప్రతిష్ట మీద మనం ఆశ లేకుండా మనం ఆ సమయంలో మనం చలించకుండా ఇంద్రియాలన్నీ కూడా ఆ హృషికేశం సేవలో ఉంచాలి. అంటే నైపుణ్యం ఏదైతే మనకున్న స్త్రీలకి, మాతాజీలకి ఏమనుకో నైపుణ్యం ఏంటి? కొంతమంది పూలు కొడతారు, కొంతమంది అల్లికలు, పెయింట్స్, ఇట్లా రకరకాలు వేస్తారు. అంటే ఏ ఆర్ట్ స్కిల్స్ ఉన్నప్పుడు దాన్ని కృష్ణ సేవలో ఉపయోగించాలి అని చెప్పేసి చెప్తాను అనమాట. ముఖ్యంగా ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవాల్సిందంటే, మన భావన చాలా ముఖ్యము. పనిని మార్చవద్దు, పనిని చేసే పద్ధతిని మార్చాలి, మన భావన మార్చుకోవాలి. కృష్ణ కేంద్రీకృతంగా మన జీవితాన్ని కొనసాగించాలి. మనం పనిచేసే ప్రతి పని కృష్ణ కేంద్రీకృతమై ఉండాలి. నేను చేస్తున్నాననే భావన కాకుండా, అయ్యా నేను ఒక సేవకుడిని, గురువు ద్వారా నేను చేస్తున్నాను, గురువు నన్ను పవిత్రం చేయడానికి ఈ సేవ నాకు ఇచ్చాడని చెప్పి ఆ భావంతో మనం చేసినట్టయితే చక్కగా మన సమతుల్యం పాటిస్తారు. గృహస్థులుగా, వైష్ణవులుగా మరి ప్రచారం చేస్తూ ఉన్నట్లయితే మనం చక్కగా ఈ శ్లోకంలో చెప్పినట్టుగా మనం ఈ యొక్క మనసుని, మన కర్మల్ని అన్ని కూడా భగవత్ సేవలో చెయ్యవచ్చు అని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఈ విధంగా మనం అలాగే స్వయంగా భగవంతుడు చేసిన కర్మల్ని చూసాము, భగవద్భక్తులు చేసిన కర్మలను చూసాము, విరుద్ధంగా చేసిన వాళ్ళని కూడా మనం చూసుకున్నాము. ఈ విధంగా మన జీవితాన్ని కృష్ణ చైతన్యంలో సంపూర్ణంగా మనం అందరం గడుపుతూ శ్రీల ప్రభుపాదుల వారి మిషన్ ఏదైతే ఉందో ఆ మిషన్ లో మనం భాగస్వామ్యులు అవ్వాలి. ముఖ్యంగా మన లక్ష్యం ఏంటి? స్వార్థగతి. అంటే మనం విష్ణువుని చేరుకోవాలి, భగవద్ధామానికి వెళ్ళి మన సొంత ఇంటికి వెళ్ళి అక్కడ సేవ చేయాలంటే ఈ విధమైన పద్ధతి మనం పాటించాలి అని చెప్పేసి శ్రీల ప్రభుపాదుల వారు ఈ యొక్క శ్లోకం ద్వారా మనకి చెప్తున్నారు. హరే కృష్ణ. ఏదైనా సందేహాలు, ఫీడ్బ్యాక్ ఉంటే చెప్పచ్చు. హరే కృష్ణ ప్రభుజీ. నిజంగా ఎంత అద్భుతంగా ఉంది ప్రభుజీ. విద్యాచారిగా ఉంటే దానంత నీచమైంది ఇంకొకటి లేదు. లోపల కపటంగా ఉండి పైకి మాత్రం భక్తుల్లా ప్రవర్తించడం అనేది సరైనది కాదు. దానికంటే వీధిలో ఊడ్చేవాడు, చెప్పులు కుట్టేవాడు ఉన్నతుడని చెప్పారు కదా. చాలా బాగుంది ప్రభుజీ.
మా నిజ జీవితంలో కూడా అటువంటి స్థితి రాకుండా ఒరిజినాలిటీగా భక్తి చేయాలి అనేది మీరు చెప్పిన శ్లోకాల ద్వారా అర్థమైంది ప్రభుజీ. ప్రభుజీ మీరు ఇందా చెప్పారు కదా, భాగవతం నుంచి దక్ష ప్రజాపతిని ఒకళ్ళని చెప్పారు, మిథ్యాచారిగా ఉన్నవాడిని. ఇంకొకళ్ళు ఎవరు ప్రభుజీ? దుర్యోధనుడు. ఎస్ ప్రభు. ఆయన అంటే భాగవతంలో ఎస్ ప్రభు. ఇంకా చైతన్య చరితామృతం. మనం ఏంటంటే కొన్ని ఉదాహరణలు అలా వ్యతిరేకంగా చేసిన వాళ్ళ గురించి చెప్పుకున్నప్పుడు రావణాసురుడు గురించి చెప్పుకున్నాము, రామాయణం నుంచి, మహాభారతాన్ని నుంచి దుర్యోధను చూసుకున్నాము, మహాభాగవతం నుంచి మనకు ఎవరైతే ఈయన దక్ష ప్రజాపతి. అంటే ముఖ్యమైన పురాణాలు మనకి ప్రభుపాద వారు చెప్పింది ఈ మూడే మనకి: భారతము, భాగవతము, చైతన్య చరితామృతం, భగవద్గీత. అంటే ఇది ఈ చరిత్రలుగా మన జీవితం సరిపోతుంది, ఈ సరిగ్గా అధ్యయనం చేసి. మిగతా వాటికి వెళ్ళి వాటి లోతులు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మనకి ప్రభుపాద వారు ఏం చెప్పారో దాని ప్రకారం చూసుకుంటే ఈ విధంగా చేశారు అంటే విరుద్ధంగా చేసిన వాళ్ళ పరిస్థితి. అసలు నిజంగా చైతన్య చరితామృతం నుంచి రఘునాథదాస గోస్వామి గారు, రామానందరాయ గురించి అసలు నిజంగా వీళ్ళ యొక్క కథలు, వీళ్ళ యొక్క జీవితాల గురించి వింటుంటే నిజంగా మనం ఎంత మారాలి, మనం ఎంత భక్తి చేయాలి, ఎంత ఎదగాలి అనేది అర్థమవుతుంది ప్రభుజీ మీరు చెప్పే దాని ద్వారా. చాలా చాలా బాగుంది ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలండి. ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ. ఎన్ని డౌట్స్ ఉన్నాయి? హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభుపాదుల వారు ఎంత చక్కగా వివరించారు ప్రభుజీ. నిజంగా వాళ్ళకంటే వీధులు ఊడ్చేవాడు నయం, తన పని తను ప్లేన్ గా చేసుకుంటూ పోతాడు అనేది అసలు ఎంత అద్భుతంగా చెప్పారు ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ముఖ్యంగా ఈ కృష్ణ చైతన్యంలోకి వచ్చిన తర్వాత మన బాధ్యత ఒక్క నిమిషం అవుతుంది. హరే కృష్ణ. మనం ముఖ్యంగా కృష్ణ చైతన్యంలో ఉన్నప్పుడు అండి, ఇక్కడ మనం చెప్పినట్టు వేషధారణ చాలా చాలా ముఖ్యమైనదండి. ఎందుకంటే మనము కృష్ణ భక్తి ఈ వేషధారణ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రజలందరూ మనల్ని గౌరవిస్తుంటారు, అందుగా గమనిస్తూ ఉంటారు మన యొక్క ఆచరణ అనేది. అందువల్ల మనం మాట, నడత, ప్రతి కదలిక కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మనము ప్రభుపాదుల యొక్క వ్యక్తిగత అంటే వారి యొక్క దాంట్లో మనం ఉద్యమంలో ఉన్నాం కాబట్టి ఏ మాత్రం చేసామంటే అదేముంది, ప్రభుపాదుల వారిని అగౌరపరిచినట్టుగా ఉంటుంది. కాబట్టి మనం సాధ్యమైనంత వరకు కూడాను చాలా అణుకుగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నట్లయితే, వీళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారు, ఎంత సంతోషంగా ఉన్నారు, ఎన్ని కష్టాలు వచ్చినా ఏ విధంగా ఉంటున్నారు అంటే ఈ యొక్క ఉద్యమం ఎంత గొప్పది, అంటే కృష్ణ చైతన్యం అనేది ఎంత సరళంగా ఆచరించడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి మిగతా వాళ్ళు మన ఆచరణ ద్వారా చాలా తొందరగా పట్టుకుంటారండి. ఆ విధంగా చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేసి కష్టమే, కానీ కొన్ని ఎక్కువ మనం ఈ భగవద్గీత, భాగవతం ఇవన్నీ మనం అధ్యయనం చేస్తూ ఉంటే మనకు తొందరగా అవగాహన అవుతుంది. అందుకనే మీరందరూ కూడా భాగవతాన్ని అధ్యయనం చేయండి. భాగవతం అధ్యయనం చేసిన పూర్తయిన పిదప మీరు గనక చైతన్య చరితామృతం గనక మీరు చదువుతూ ఉంటే, చైతన్య చరితామృతం ఎట్లా ఉంటుందంటే మొత్తం అమృతమేనండి. నిజంగా అమృతమే. అమృతానికి మన ఈ రోజుల్లో అమృతం మనకు ఎలా దొరుకుతుందంటే చైతన్య చరితామృత రూపంలో దొరుకుతుంది మనకి. భాగవతం అమృతం అంటే భాగవతం కన్నా అమృతము చైతన్య చరితామృతం. అందుకని చాలా బాగుంటుంది. అయితే ఒక సిస్టమేటిక్ గా చెప్పినట్టుగా మన భగవద్గీత, ప్రపాదల పుస్తకాలు, ప్రపాద లీలామృతము, భాగవతం చదివిన తర్వాత చైతన్య చరితామృతం చదివితే అర్థమవుతుంది. ఆ విధంగా మనం చదవడానికి ఒక నిర్దేశం, ఒక గురువు నిర్దేశంలో చదవాలి. మనం ఏ చదివినా కూడాను అలా చదవడానికి ప్రయత్నం చేయాలి. వన్ బై వన్, ఒక స్టెప్ బై స్టెప్ గా చదివితే మనకి బాగా అర్థమవుతుంది అంటారు. దేని తర్వాత డైరెక్ట్ గా మీరు చైతన్య చరితామృతంలోకి వెళ్తే అండి, డైరెక్ట్ చైతన్య చరితామృతంలోకి వెళ్తే అండి, అక్కడ ఉండే భావాలు, ముఖ్యంగా అష్ట సాత్విక వికారాలు అనే భావన మీకు తెలియదండి, అర్థం కాదు అది. అంటే అందరికి ఎవరికైనా సరే
అష్టసాత్విక వికారాలు అంటే మనం చూస్తాం బయట. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు సినిమాల్లో చూడండి, సినిమాల్లో కనుక ఏదైనా నాగిని డ్యాన్స్ లేదా ఒక అమ్మూరి డ్యాన్స్ వస్తే ఊగిపోతుంటారు అనమాట. కానీ అది తెలుసుకొని మనసులో మనం మైండ్ లో పెట్టుకొని ఇప్పుడు కొంచెం తక్కువగా ఉంది కానీ కొంచెం పాత వాళ్ళు అయితే ఒక 20-30 సంవత్సరాల క్రితం అయితే ఇవన్నీ జరుగుతుండే పల్లెటూళ్ళలో ఇట్లాంటివన్నీ. అటువంటి మన మనసులో ఉన్నప్పుడు మనకి ఈ కృష్ణ భక్తి గనక తెలుసుకోకుండా మనం గా అట్లా వెళ్ళినట్టయితే అష్టసాత్విక వికారాలు అంటే అవి మనకు గుర్తుకొస్తాయి. అందుకని చాలా ఈ అర్థం మనం తప్పుగా అర్థం చేసుకుంటాం. అందుకని ఒక నిర్దేశకుడి యొక్క ఉద్దేశంలో, నిర్దేశ సహాయంలో మనం చదువుకుంటూ చదవడం అనకూడదు, పుస్తకాలని అధ్యయనం చేసుకుంటూ వెళ్ళినట్టయితే మన యొక్క పూర్తి లాభాన్ని మనం పొందడానికి అవకాశం లభిస్తుంది. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. మీరు అన్నట్టుగా ప్రభుజీ ఎవరైతే ఇస్కాన్ డివోటీస్ గా ముందుకు వెళ్ళాలి, పురోగమించాలి అనుకుంటారో వాళ్ళు నిజంగా ప్రభుపాలు వారు ఏదైతే వే ఇచ్చారో మార్గం, అది అలానే కనుక ఫాలో అవుతే చూసేవాళ్ళు కూడా ఎంత సిన్సియర్ గా వీళ్ళు భక్తి చేస్తున్నారని అర్థమై వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవడానికి అవకాశం ఉంటుంది కదా ప్రభుజీ. ఖచ్చితంగా. మేము భక్తిలోకి వచ్చిన కొత్తల్లో మాతాజీ అంటే ఇప్పుడు మేము అప్పుడు ఇస్కాన్కి రెగ్యులర్ గా వెళ్ళటం లేదు, కంటిన్యూగా వెళ్ళట్లేదు. కాకపోతే ప్రభా మాకు అక్కడ ఉన్న డివోటీస్, సీనియర్ డివోటీ ఏం చెప్పారంటే, మీరు నామం పెట్టుకోండి, ప్రతిరోజు నామం పెట్టుకోకపోతే కనీసం నామం పెట్టుకుంటే అది మిమ్మల్ని పవిత్రం చేస్తుంది ఏ సమయంలో అన్న అని చెప్పిన సరే నామం అయితే పెట్టుకునేవాళ్ళం. ఫస్ట్ కొద్దిగా ఇబ్బందిగా ఉన్నా నామం పెట్టుకునేవాళ్ళం. నామం పెట్టుకొని ఒకరోజు హోటల్కి వెళ్ళాను. నేను హోటల్కి వెళ్ళి అక్కడ చాలా ఫేమస్ హోటల్ అది. ఆ హోటల్లో కూర్చొని ఉల్లిపాయ ఆర్డర్ చెప్పాను అనమాట. ఉల్లిపాయ ఆర్డర్ చెప్పేసి తింటూ ఉంటే ఆ హోటల్ యజమానింది, స్వామి మీరు ఇస్కాన్ డివోటీస్ కదా, నామం పెట్టుకున్నారు కదా, అయినా మీరు ఉల్లిపాయ తింటున్నారు ఏంటి అని చెప్పేసి అన్నారు. అంతే, నోట్లోకి వెళ్ళలేదు ఇక. అది ఇంతమంది గమనిస్తుంటారా మనల్ని, ఇది ఎంత తప్పు చేశాను, నామం పెట్టుకొని వచ్చి వాళ్ళు మనల్ని గమనించారు కాబట్టి అంటే ఏంటంటే మనము బయటకు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అర్థమైంది. ఆ రోజు వదిలేశానండి. ఆ రోజు వదిలేసేసి ఇక జీవితంలో అంటే ఇక టచ్ చేయలేదన్నమాట. అంటే ఏంటంటే నాకు ఒక పాఠం నేర్పించింది. మనల్ని ఎంతో మంది గమనిస్తూ ఉంటారు మనల్ని. మనం ప్రభుపాదుల వారి ఉద్యమంలో మనం భాగస్వామిగా ఉన్నామంటే అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఆ రోజు నాకు అర్థమైంది అనమాట. అందువల్ల మనం కడు జాగ్రత్తగా ఉండాలి, మిగతా వాళ్ళకన్నా కడు జాగ్రత్తగా ఉండాలి మనం. ధన్యవాదాలు ప్రభుజీ, చాలా అద్భుతంగా చెప్పారు. ఒకసారి ఒకరి ద్వారా మనం చెప్పించుకున్నామంటే జీవితంలో దాని జోలికి పోబుద్ది కాదు ప్రభుజీ, మీరు అన్నట్లుగా. అది ఆ కాన్షియస్ లో లేని వాళ్ళు మనకి సమాధానం అలా చెప్పారంటే అసలు మనకి ఎంత బాధగా ఉంటుందో మీరు చెప్పిన దాని ద్వారా అర్థమవుతుంది ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఇక్కడ మీరున్న ఎవరైతే ఉంటున్నారో మాతాజీ, మీరు అందరూ కూడా ఈ యొక్క పరిస్థితిని మీరు అందరూ కూడా జీవితంలో ఏదో ఒక రోజు ఏదో సమయంలో మీరు అందరూ తెలుసుకొని ఉంటారు. అందరూ మీకు అనుభూతం అయ్యి ఉంటుంది అనమాట కంపల్సరీగా కూడా. అదే ఈ పరివర్తన రావటమే ప్రభుపాదుల వారి యొక్క గ్రంథాల యొక్క విశిష్టత అనమాట. ఈ ప్రభుపాదుల వారి గ్రంథాలు చదవడం, అధ్యయనం చేయడం ద్వారా, ఈ నామం చేయడం ద్వారా ఏమవుతుందంటే ఒక్కసారిగా పరిపూర్ణత రాదు. మెల్లమెల్లగా పరిపూర్ణత అంటే పవిత్రం అయ్యే కొద్దీ ఏమవుతుందంటే అన్ని మనమే వదిలేస్తాం, ప్రశాంతంగా వదిలేసి వాటి మన పక్కన ఉన్నా కూడా వాటిని అది కొంతమంది మాకు డివోర్స్ లౌకికమైన బంధువులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు అంటారు, ఏమయ్యా ఉల్లిపాయలు లేని జీవితం ఒక జీవితం అని అంటాయా, మీరు ఎందుకైనా నాకు అర్థం కాదు, ఉల్లిపాయలు లేకుండా ఈ భక్తి ఎందుకయ్యా, మీరు అసలు ఉల్లిపాయలు లేని ఒక ఫుడ్ ఏనా అని అంటుంటారు అనమాట. అంటే దాన్ని వాళ్ళకి పెద్ద కష్టం, ఆ ఉల్లిపాయలు వేయటం, టీ కాఫీ వేయటం అనేది వాళ్ళ జీవితంలో పెద్ద సమస్యగా ఉంటుంది అనమాట. కానీ భక్తులకి ఎవరైతే ప్రభుపాదుల వారి యొక్క గ్రంథాలు చదువుతానో చాలా అవలీలగా చాలా వదిలేస్తారు అనమాట. వాటిని మనకి ఇంకా పెద్ద బాధ్యతలు పెద్ద వదిలే ఉన్నాయి, వాళ్ళని తెలుసుకోలేదు, వాటి ఊహ కూడా రాదు వాటికి. అందువల్ల ఏంటంటే భక్తి మన ప్రభుపాదుల వారు లేకపోతే మన జీవితంలో ఏమిటో చెప్పండి, ప్రభుపాదుల వారు లేకపోతే మన జీవితం ఎలా ఉండేదో ఊహించుకుంటే కష్టంగా ఉంటుంది. నా జీవితంలో అయితే నేను అనుకుంటున్నాను. ఎస్ ప్రభు, నిజంగా మా లైఫ్ కూడా మాకు అర్థం అవుతుంది. అసలు లేకపోతే ఏంటో చేసేవాళ్ళం, ఏం చేసేవాళ్ళం కూడా అర్థం కాదు. ఒక మార్గంలో వెళ్తున్నాం అనేది ఇప్పుడు ఇక్కడ ఈ మార్గంలోకి వచ్చాక అర్థమైంది ప్రభుజీ. లేకపోతే ఎటు వెళ్ళిపోయే వాళ్ళం కూడా తెలియదు ప్రభు, మీరు అన్నట్టుగా. అసలు ఎంత అద్భుతమైన మార్గాన్ని ఇచ్చారు ప్రభుపాదుల వారు. నిజంగా చాలా ఆయన ముందు దృష్టితో కొన్ని సంవత్సరాల దాకా కూడా ఇది పదిలంగా గట్టిగా ఉండేలాగా ఎంత ప్లాన్ చేసి ఈ ఇస్కాన్ సంస్థను స్థాపించారో అర్థమవుతుంది ప్రభుజీ. హరిబోల్ ప్రభుజీ. అందుకని మనం ప్రభుపాదుల వారి పట్ల కృతజ్ఞతమై ఉండాలి. కృతజ్ఞమై ఉండి వారు ఏం చెప్పారో దాన్ని యథాతథంగా మనం చేయగలిగినట్టయితే, ప్రభుపాదుల వారు చెప్తారు కదా, ఒక మాట చెప్తారు, మీ జీవితంలో చాలా అడ్డంకులు ఉన్నాయని చెప్పారు, నా చేయి పట్టుకోండి, నా నిర్దేశకాన్ని తీసుకోండి, మీ అడ్డంకులన్నీ నేను కాలితో తన్నివేస్తాను, అని చెప్తారు అనమాట. అందువల్ల నిజంగా ఏ అడ్డంకులు లేవండి. ప్రభుపాదుల వారి యొక్క చేయి పట్టుకుంటే మనల్ని
మన అడ్డంకల్ని కానీ ఆయన తొలగించేస్తాడు అని మా జీవితంలో మనం ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటారు. అందరూ కూడా అర్థమవుతుంది. భక్తి జీవితంలో కృష్ణ చైతన్యం వచ్చే ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. హరే కృష్ణ అండి, చాలా ధన్యవాదాలు. ఈ రోజు ఈ మూలంగా మేము కూడా మంచి కృష్ణ కథ చర్చించుకోవడానికి అవకాశం లభించింది. కేవలం గురువు యొక్క కృప వల్ల మాత్రమే ఈ విధంగా అవకాశం కలుగుతుంది అనమాట. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, మీలాంటి గొప్ప భక్తుల అసోసియేషన్ మమ్మల్ని ఇంకా ప్యూర్ చేయిస్తున్నారు ప్రభుజీ. ఇంకా అంతకంటే మాకేం కావాలి ప్రభుజీ. నిజంగా మీరు అన్నట్టుగా సాధనలోనే మనకు అన్నిటి పట్ల వైరాగ్యం అనేది వస్తుందని మాత్రం 100% కరెక్ట్ ప్రభుజీ. ఏదో అప్పటికప్పుడు ఇంద్రియాలు బలవంతంగా నిగ్రహించుకుంటే అది ఖచ్చితంగా మన మీద మళ్ళీ రియాక్ట్ అవుతాయి అనేది మనం నిజ జీవితంలో కూడా చూస్తూనే ఉన్నాం ప్రభుజీ. సో గ్రాడ్యువల్ గా సాధన చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఆయన మనకి ఆ బుద్ధిని ఇస్తారు అనేది మాత్రం అర్థమవుతా ఉంది ప్రభుజీ మీరు చెప్పే క్లాసెస్ ద్వారా. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ, చాలా బాగుంది, చాలా బాగా హరే కృష్ణ. చెప్పారు. హరే కృష్ణ, ధన్యవాదాలండి. వాంఛా కల్పతరుభ్యశ్చ వైష్ణవేభ్యో నమః. అనంత కోటి వైష్ణవ భక్త వృందకి నామాచార్య హరిదాస్ గౌర ప్రేమానందే. ధన్యవాదాలు హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. ధన్యవాదాలు. మీరు ఎక్కువ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. లేదా మనం చాలా దూరంగా ఉంటే కొంతమంది భక్తులు సమూహంగా కలిపి ఏదో ఒక శ్లోకాన్ని తీసుకుని మనం ప్రచారం చేయవలసిందిగా ప్రభుపాద వారి గ్రంథాలని మనం ఇవ్వవలసిగా కూర్చున్నాం. ఈ రోజు ఇక్కడ చర్చ ముగిద్దామండి. హరే కృష్ణ. హరే కృష్ణ.